అండ్ ఆ రియాలిటీ షో తర్వాత వేరే రియాలిటీ షోస్‌లో గూడా సాహితీకి ఛాన్సెస్ వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకేముంది ఏముంది 'బిగ్ బిగ్ బాస్'. బిగ్ బాస్ అంటే చూద్దాం. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అప్పుడే. ప్రస్తుతానికి. వచ్చిందా ఇప్పుడు లాస్ట్ జరిగిన కాల్స్ వచ్చాయి. సీజన్ 7 కదా లాస్ట్? 6, 6 7 కూడా రెండు వచ్చాయి. వచ్చాయి. బట్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. అంత ధైర్యం లేదు. ఎందుకలాగా? అంటే ఎళ్లి అక్కడ టాస్క్‌లన్నీ ఆడలేం మనం. టాస్క్‌ల గురించి ప్రాబ్లమ్. టాస్క్‌లు నేను ఆడగలను. అండ్ ఏమో ఇంకా మైండ్ అంత ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ అంటే షూట్‌లో బిజీ ఉన్నావు కాబట్టి ఓకే. సీజన్ 8కి కాల్ వస్తే ఫ్రీగా ఉంటే వెళ్ళి ఒక ట్రైల్ చేసి వస్తాం. లాస్ట్ సీజన్ చూసావా? ఆహా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో చూసాను కొంచెం. రాత్రి పూట నిద్రపోకుండా వస్తా ఉంటాయి కదా, సో అలా పడుకో అసలు మామూలుగా. పడుకుంటాం. మామూలుగా అసలు మామూలుగా డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటది? షూట్ లేకపోతే లేట్ గా పడుకుంటా. షూట్ ఉంటే 11 మార్నింగ్ 6 ఉంటుంది కాబట్టి మాక్సిమం 11 కళ్ళు అయితే మూసుకుంటా. నిద్రపోతానా లేదా అనేది తర్వాత సంగతి. అది తర్వాత అలా వదిలేస్తుందండి. ఓకే, డన్. వీటన్నిటికీ మించి సో ఇండస్ట్రీని ఐ మీన్ సాహితీ దాసరిని ఇండస్ట్రీ లైక్ చేసింది కానీ గుర్తుపట్టింది కానీ ఐ థింక్ పొలిమేర. పొలిమేర 1లో క్యారెక్టర్ చేసావు, బాగుంది. బట్ ఓకే ఓకే ట్రై చేస్తుంది, ఇది ఒక చిన్న క్యారెక్టర్. పొలిమేర 2కి వచ్చేసరికి మెయిన్ విలన్ నువ్వే అని తెలిసిన తర్వాత అందరు స్టన్ అయిపోయారు. సో బేసిక్గా నీకు ఫస్ట్ పొలిమేర చేస్తున్నప్పుడే తెలుసా, లేకపోతే మళ్ళీ ఆ తర్వాత 2కి రెడీ అవుతున్నప్పుడు అప్పుడు చెప్పారా? నాకు అప్పుడు కూడా తెలీదు. నా సీన్స్ ఇవన్నీ చెప్పారు. బేసిక్ గా నువ్వు సత్యం రాజేష్ గారిని లైక్ చేస్తావు, ఇలా చేయాలి. నాకు స్టోరీ తెలియదు, అసలు తెలియదు అనమాట. 1 అప్పుడు తెలీదు, 2 అప్పుడు తెలీదు. అంటే అంత టైం దొరకలేదు. స్టోరీ సార్ బిజీగా ఉండేవాళ్ళు, నేనేదో షూట్ లో బిజీగా ఉండే. ఎప్పుడు అనుకునే వాళ్ళం స్టోరీ వినాలి అని చెప్పి ఎప్పుడు దొరకలేదు. లాస్ట్ మినిట్ లో ఇంకా షూట్ కి ముందు క్యారవాన్ లో కూర్చోపెట్టి, నీ సీన్ ఇది, నువ్వు సత్యం రాజేష్ ని ఇష్టపడతావు, కొంచెం కన్నింగ్ ఉండాలి, ఇటు మోసం చేస్తున్నట్టు తెలియకూడదు, ఇటు లవ్ చేయాలి, తిని మీద లవ్ అండ్ కన్నింగ్, ఇలా చెప్పారు అంతే. జస్ట్ ఆ క్యారవాన్ లో ఒక 10 minutes కూర్చోపెట్టి చెప్పారు. అప్పటి వరకు నాకేం తెలియదు. సో దాన్ని బట్టి నేను యాక్ట్ చేశా. కానీ సినిమా చూసే వరకు నాకు ఏంటి స్టోరీ ఏంటి అనేది నాకు అసలు తెలియదు అనమాట. పొలిమేర 1 అలాగే 2 అలాగే స్టోరీ తెలియదు. అంటే మామూలుగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు స్టోరీ మొత్తం అడగ అసలు మామూలుగా ఏంటంటే అడుగుతాను. బేసిక్ గా పొలిమేర 1 చూసాక నాకు ఇంకా నమ్మకం వచ్చింది అనిల్ గారి మీద. సో అడగాల్సిన పని లేదు అనే థాట్ లో, సార్ చెప్పింది చేసేయచ్చు బ్లైండ్ గా అనే థాట్ లో నేను ఉన్నాను. సో అంత నమ్మకంతో ఉన్నాను అనమాట. డెఫినెట్ గా హిట్ అవుతుంది అనే నమ్మకంతో. ఓకే. అండ్ సాహితీ కెరీర్ లో పొలిమేర ఎలాంటి ఫేస్ అని చెప్పొచ్చు? లైక్ సాహితీ కెరియర్ లో సాహితీ పేరు మార్చింది, రాములా అని పెట్టేసుకున్నారు. రాములా. సో అంత ఇంపాక్ట్ ఉంది పొలిమేర. అవును, రాములా నీకు బాగా కలిసి వచ్చింది. రాములా బాగా కలిసి. పొలిమేరకు ముందు ఎన్ని సినిమాలు ఉన్నాయి, పొలిమేర తర్వాత ఎన్ని సినిమాలు ఛాన్సెస్ వచ్చాయి? పొలిమేర ముందు ఒక 10 మూవీస్ చేశాను. అందులో ఒక 6 రిలీజ్ అయినట్టుంది. అన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినాయి నావి. బేసిక్ గా నేను చేసినవి కొన్ని యావరేజ్ గా ఉన్నాయి, కొన్ని హిట్. నో డిజైన్ మాత్రం పొలిమేరనే.